ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ 591. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ విరాస్కి తన వైష్ణవిని తీసుకుని స్విట్జర్లాండ్ వెళ్తున్నట్టు చెప్పడానికి కాల్ చేస్తాడు. విక్రమ్ వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విరాస్ అలాగే సోఫాలో కూర్చుని ఉండిపోతాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే మొబైల్ చూడగా స్క్రీన్ పైన విక్రమ్ అని కనిపిస్తుంటే విరాస్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో విక్రమ్ చెప్పు అని అంటాడు. హాయ్ విరాస్, నీతో ఒక విషయం చెప్పడానికి కాల్ చేశాను అని అనగానే చెప్పు విక్రమ్, ఏమైంది? వైషు ఓకే కదా అని అడుగుతుంటే తను బాగానే ఉంది, అది నేను వైష్ణవిని తీసుకుని స్విట్జర్లాండ్ వెళ్తున్నాను అని చెప్పగానే ఏమైంది విక్రమ్, ఏదైనా ప్రాబ్లమా, కంపెనీ ఇష్యూనా అని విరాస్ అడుగుతుంటే అదేమీ లేదు, నార్మల్గానే అని చెప్తాడు విక్రమ్. విరాస్ వెంటనే ఆలోచనలో పడతాడు. వైషు ఓకే కదా విక్రమ్, తను బాగా డిస్టర్బ్గా ఉందా అని అడుగుతుంటే నీకు తెలుసు కదా విరాస్, తన గురించి కొంచెం లొకేషన్ డైవర్ట్ అయితే తను నార్మల్ అవుతుందని ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేశాను. మాతో పాటు అమృత, రిత్విక్, వంశీ, తన్వి కూడా వస్తున్నారు. అమృత వాళ్ళకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా, ఎలాగో వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదు, అందుకే వాళ్ళని కూడా తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అని విక్రమ్ చెప్పగానే ఓకే, కానీ తన్వి ఎందుకు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే విక్రమ్ తన్వి పైన నీ ఒపీనియన్ ఏంటి విరాస్ అని అడుగుతాడు. విరాస్కి ఒకసారి తన్వి తనని అన్నయ్య అని పిలవడం గుర్తుకొచ్చి తన్వి గురించి చెప్పడానికి ఏముంది విక్రమ్, నేను తన్ని చూసినప్పుడే నాకు అర్థమైంది, తను చాలా మంచి అమ్మాయి అని, చాలా సైలెంట్గా ఉంటుంది, తన బిహేవియర్ కూడా గుడ్ అని చెప్పగానే తన్విని వంశీకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది విరాస్ అని అడగగానే వంశీనా అని షాక్ అవుతాడు విరాస్. అవును, నీ ఒపీనియన్ చెప్పు, మా చెల్లెల్ని వంశీకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని విక్రమ్ అడగగానే ఇందులో అనుకోవడానికి ఏముంది విక్రమ్, తన్వి చాలా మంచి అమ్మాయి, ఇంక వంశీ తన గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది, కానీ నా ఫ్రెండ్ ఒప్పుకుంటాడా అని నమ్మకం నాకు లేదు, ఇప్పుడే కదా తనకి ప్రీతి విషయంలో జరిగింది మొత్తం తెలిసింది, ఇప్పుడు ఇంకో అమ్మాయిని తన లైఫ్లోకి రాణిస్తాడా విక్రమ్ అని విరాస్ అనుమానంగా అడుగుతుంటే అందుకే కదా ఈ ట్రిప్పు ప్లాన్ చేసింది అని విక్రమ్ అనగానే అంటే వంశీని తన్విని దగ్గర చేయడానికా అని విరాస్ అడగగానే అవును, ఇదంతా వైష్ణవి ప్లాన్ అని విక్రమ్ చెప్తాడు. అనుకున్నాను, ఎందుకంటే వైషు ఎప్పుడు తన గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది, అందుకే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటుంది. తనకి వంశీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, తన కోసం ఏం చేయడానికైనా వెనుకాడదు, అయితే వంశీకి తన్వి పైన ఇష్టం కలగాలని ఇదంతా ప్లాన్ చేస్తుందా వైషు అని చిన్నగా నవ్వుతాడు విరాస్. అవును విక్రమ్, కానీ నీకు ఇంకొక విషయం చెప్పాలి, తన్వి వంశీని 2 years నుండి లవ్ చేస్తుంది అని చెప్పగానే వాటని షాక్ అవుతాడు విరాస్. అవునని విక్రమ్ జరిగిందంతా చెప్పగానే హోగాడ్, ఇంత జరిగిందా, రియల్లీ గ్రేట్ తన్వి, అయితే ఇంకా వంశీ సైడ్ నుండే లేట్ అనమాట, పర్వాలేదు, నా ఫ్రెండ్ ఏమీ తక్కువ కాదు, తప్పకుండా తన్విని కొన్ని రోజుల్లోనే ఇష్టపడతాడు, ఎందుకంటే తన్వి బిహేవియర్ చాలా బాగుంటుంది, నువ్వేమీ ఆలోచించకుండా వాళ్ళని కూడా స్విట్జర్లాండ్కి తీసుకెళ్ళు విక్రమ్, వచ్చిన తర్వాత వంశీ తన్విని ఇష్టపడుతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పాలి అని విరాస్ అనగానే తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను విరాస్, కానీ నువ్వు ఇంకొక 2 daysలో కంపెనీ ఓపెన్ చేయాలని అన్నావు కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను అని విక్రమ్ అనగానే విరాస్ కొన్ని క్షణాలు ఆలోచించి పర్వాలేదు విక్రమ్, నాకు వంశీ వైష్ణవి కంటే ఈ కంపెనీ ఏమీ అంత ఇంపార్టెంట్ కాదు, కొంచెం లొకేషన్ మారితే వైష్ణవి మళ్ళీ నార్మల్ అవుతుంది, నాకు తెలుసు నేను ఈ మధ్య వసు గురించి ఎక్కువ కేర్ తీసుకోవడం వలన వైష్ణవి విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశానని, కానీ వైష్ణవి ఎప్పుడు నాపై కొంచెం కోపం కూడా చూపించలేదు, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వంశీ తను కూడా తన లైఫ్లో సెట్ అయితే అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు, మీరు వచ్చిన తర్వాతే కంపెనీని ఓపెన్ చేద్దాము, ఇంకా అభి సంగతి అంటావా, వాడు ఎలాగో 2 days వరకు కంపెనీ నుండి బయటకు రాలేడు, వసుని వదిలి కంపెనీ గురించి చూసుకోవాలంటే నాకు కూడా కుదరకపోవచ్చు,
విలియమ్స్ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తను వస్తే కంపెనీ గురించి తనని చూసుకోమని చెప్పేవాడిని. ఇట్స్ ఓకే, మీరు వచ్చిన తర్వాతే కంపెనీ ఓపెన్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు అని విరాస్ చెప్పగానే, ఐఎమ్ సారీ విరాస్, స్టీఫెన్ ఉన్నాడు కదా, తను నేను కంపెనీ గురించి చూసుకోమని చెప్తాను, తను నీకు హెల్ప్ చేస్తాడు అని విక్రమ్ చెప్పగానే ఓకే అని అంటాడు విరాస్. నువ్వు ఎక్కువ వీటి గురించి ఆలోచించక విక్రమ్, నా ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా హ్యాపీగా చూసుకో చాలు అని విరాస్ చిన్నగా నవ్వగానే, తప్పకుండా నా భార్యని నా బావమతిని చాలా బాగా చూసుకుంటాను అని విక్రమ్ కూడా నవ్వుతాడు. సరే వైష్ణవికి మళ్ళీ కంపెనీ విషయం గురించి చెప్పకు, మళ్ళీ తనకి ఇవన్నీ తెలిసిందంటే వెంటనే క్యాన్సిల్ చేసినా చేసేస్తుంది. నా పైన కోపం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ తను నాపై ఎక్కువసేపు కోపం చూపించలేదు. నా వల్ల తను చాలా బాధపడినట్టుంది. ఇందాక వసు అలా బాధపడేసరికి ఎలాగైనా వసు మనసులో ఉన్న ఆలోచనని చేంజ్ చేయాలని వసుకి తన ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాను కానీ వైష్ణవిని తక్కువ చేసి చూడాలని కాదు అని విరాస్ అనగానే, నాకు తెలుసు విరాస్, నువ్వు వైష్యుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో కూడా నాకు తెలుసు కదా, వైష్యు కూడా అంతే. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియంది కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అవుతుందని అనుకుంటున్నాను. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించుకో, వసుని జాగ్రత్తగా చూసుకో, అభిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండు అని చెప్పగానే, తప్పకుండా, ఆల్రెడీ వాడి వెంట మన మనుషుల్ని పెట్టాను, వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలుస్తుంది. ఇంకా ధర్మేంద్ర గురించి ఆలోచించాలి. మీరు వచ్చేలోగా ఎలాగో ధర్మేంద్ర మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాను. వైష్ణు జాగ్రత్త విక్రమ్ అని అనగానే, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. మేము రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము, రావడానికి 4 days పడుతుంది అని చెప్పగానే, ఓకే, హ్యాపీ జర్నీ విక్రమ్ అని అంటాడు విరాస్. ఓకే విరాస్, బాయ్ అని చెప్పి విక్రమ్ కాల్ కట్ చేసి, నాకు తెలుసు విరాస్, వైష్ణు హ్యాపీనెస్ కోసం నువ్వు కంపెనీని పక్కన పెడతావని, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని విక్రమ్ మనసులో అనుకుంటుండగా, వెళ్దామా విక్కీ, ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతసేపు అని అడుగుతుంది వైష్ణవి విరాస్తో అని చెప్పగానే, అవునా, సరే అయితే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ నైట్ అమృత రిత్విక్ వాళ్ళ ముహూర్తం ఉంది కదా, మళ్ళీ ఆ ఏర్పాట్లు చూడాలి అని అనగానే ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. వసుధార రూమ్లోనే కూర్చుని విరాస్ గురించి ఆలోచిస్తూ తన గురించి విరాస్ అంత గొప్పగా చెప్పడం గుర్తుకు వచ్చి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. అసలు మీరు నా గురించి ఇంతలా అబ్జర్వ్ చేస్తారని నేను అనుకోలేదు విరాస్ సార్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ వైష్ణవి అక్క చాలా బాధపడినట్టు అనిపించింది. తను అలా బాధపడి ఉండడం నాకెందుకో గిల్టీగా అనిపిస్తుంది. తను విక్రమ్ సార్తో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే వైష్ణవి అక్క ఎప్పుడు కూడా మీ హ్యాపీనెస్ని మాత్రమే కోరుకుంది. తర్వాత నేను వైష్ణవి అక్కకి కాల్ చేసి సారీ చెప్పాలి అని వసు రూమ్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విరాస్ ఒకసారి టైం చూసుకుని, చాలా టైం అయింది, పాపం వసు రూమ్లోకి వెళ్ళమని చెప్పాను, పడుకుందా ఏంటి, ఏ సౌండ్ లేదు అని అనుకుంటూ విరాస్ రూమ్లోకి వెళ్ళేసరికి వసు ఆలోచించడం చూసి మళ్ళీ ఏదో ఆలోచిస్తుంది. ఈ అమ్మాయి మైండ్ అనేది ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదనుకుంటా అని అనుకుంటూ వసు పక్కన వెళ్ళి కూర్చుని, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే వసు వెంటనే విరాస్ వైపు చూసి, అదేమీ లేదు సార్, వైష్ణవి అక్క చాలా బాధపడింది కదా అని అనగానే, నేను అంతలా బాధపడింది నీకు గుర్తులేదు కానీ వైష్ణు బాధపడింది మాత్రం గుర్తుకొచ్చిందా, సరిపోయింది అని విరాస్ అంటుంటే వసు విరాస్ వైపు చిరుకోపంగా చూస్తూ, నాకు ఆకలేస్తుంది అని అంటుంది. నువ్వు మార్నింగ్ నుండి ఏమీ తెలియదా అని విరాస్ అనగానే, లేదు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తుంది వసు. వెంటనే విరాస్ కోపంగా వసు వైపు చూస్తూ, నీకు నేను ఆల్రెడీ చెప్పాను 2 hours ఏదో ఒకటి తింటూ ఉండమని, అయినా నా మాట లెక్క చేయకుండా తినడం మానేసి కూర్చున్నావా అని సీరియస్గా అనగానే, ప్లీజ్ విరాస్ సార్, మళ్ళీ మీరు కోప్పడకండి, నాకు భయం వేస్తుంది అని అనగానే, ఈ వేషాలకేమీ తక్కువ లేదు, పద ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి విరాస్ వసు చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకుని వెళ్తాడు.